హే హాయ్, అందరూ బాగున్నారా? బతుకమ్మ సంబరాలు మంచిగా చేసుకున్నారా? పండగ పండగ అంటామే కానీ బతుకమ్మ పండగ అంటేనే ప్రతి ఇంట్లో ఆడవాళ్ళు అలసిపోవాల్సింది. బొడ్డమ్మతో మొదలైన పండగ వాతావరణం దసరాతో ముగుస్తుంది. అప్పటి వరకు ఆడవాళ్ళకు పండగే పండగ. బతుకమ్మ ఆడుకొని సంబరాలు చేసుకున్న ఆడవాళ్ళు బతుకమ్మ పేర్చడం కోసం పువ్వులు సిద్ధం చేసుకొని, బతుకమ్మకి నైవేద్యం కోసం సత్తి పిండిలు చేసి, దసరా కోసం పిండి వంటలు చేసి చివరిగా ఆడుకొని అలసిపోవాల్సిందే. అంతా అలసిపోతూ ఎందుకు చేసుకోవడం అంటే అంతే, చేసుకోవాల్సిందే. ఎందుకంటే తరతరాలుగా తెలంగాణ గడ్డ మీద వంట ఇంటికి అంకితమైన ఆడవాళ్ళు అంతా ఒక చోట కలిసి తమ కష్ట సుఖాలను పంచుకుంటూ సంబరాలు చేసుకునే గొప్ప అతిపెద్ద పండగ. అయితే అసలు ఈ వీడియోలో ఏంటి అంటే, బతుకమ్మ అంటే ఏంటి, ఆమె ఎవరు, ఎందుకు చేసుకుంటారు, అసలు బతుకమ్మ ఎలా చేసుకుంటారు, ఎప్పుడు చేసుకుంటారు, ఎన్ని రోజులు చేసుకుంటారు అనే ముచ్చట్లు అన్నీ వినొచ్చు. బతుకమ్మ పండుగ అంటే మనుషులకు, మట్టికి, ప్రకృతికి ముడిపడిన పండుగ. ఎందుకంటే మట్టితో చేసిన బొడ్డమ్మ రూపంలోను, ప్రకృతిలో దొరికే వివిధ రకాల పూలతో గోపురంగా చేసిన బతుకమ్మలోను, రెండింటిలోని గౌరీదేవిని ఆడవాళ్ళు పూజించుకుంటారు. ఈ పండగ మహాలయ అమావాస్యలో బొడ్డమ్మతో మొదలై ఎంగిలి పూల అమావాస్య రోజు బతుకమ్మ పేరుతో 9 రోజుల పాటు 9 రకాల బతుకమ్మలను 9 రకాల నైవేద్యాలతో అమ్మవారికి పెట్టుకొని సంబరాలు చేసుకొని చివరిగా 9వ రోజు అయిన దుర్గాష్టమి నాడు సద్దుల బతుకమ్మతో ఈ పండుగ అయితే ముగుస్తుంది. ఆ తర్వాత మగవాళ్ళకి ధూమ్ధాం మొదలవుతుంది అనుకోండి, అంటే దసరా స్టార్ట్ అవుతుందిలేండి. అయితే 9 రోజులు చేసుకునే బతుకమ్మ పండుగకు 9 రకాల పేర్లు ఉన్నాయి. అవి ఏంటి అంటే, మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మ అని, రెండవ రోజు అటుకుల బతుకమ్మ, మూడవ రోజు ముద్దపప్పు బతుకమ్మ, నాలుగవ నాడు నానబియ్యం బతుకమ్మ, ఐదవ రోజు అట్ల బతుకమ్మ, ఆరవ రోజు అలిగిన బతుకమ్మ, ఏడవ రోజు వేపకాయల బతుకమ్మ, ఎనిమిదవ రోజు వెన్నెముద్దల బతుకమ్మ, చివరిగా 9వ రోజున సద్దుల బతుకమ్మగా జరుపుకుంటారు. మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మగా చేసుకుంటారు. అంటే ఆ రోజు మొదటి రోజు అన్నమాట. అది మహాలయ అమావాస్య నాడు మొదలవుతుంది. ఆ రోజు బతుకమ్మకి నువ్వులు మరియు బెల్లంతో చేసిన నైవేద్యాన్ని పెడతారు. రెండవ రోజు అటుకుల బతుకమ్మ, అంటే ఆ రోజు బతుకమ్మకు అటుకులతో నైవేద్యాన్ని చేసి పెడతారు. మూడవ రోజు ముద్దపప్పు బతుకమ్మ, అంటే ఆ రోజు బతుకమ్మకు పప్పు, పాలు మరియు బెల్లంతో చేసిన నైవేద్యాన్ని సమర్పిస్తారు. ఇక నాలుగవ రోజు నానబియ్యం బతుకమ్మ, అంటే ఆ రోజు నానబెట్టిన బియ్యంతో పాలు మరియు బెల్లంని కలిపి నైవేద్యాన్ని చేసి అమ్మవారికి సమర్పిస్తారు. ఐదవ రోజు అట్ల బతుకమ్మ, అంటే ఆ రోజు అట్లను చేసి బతుకమ్మకి నైవేద్యంగా పెడతారు. ఆరవ రోజు అలిగిన బతుకమ్మ, అంటే ఆ రోజు అసలు బతుకమ్మను పేర్చుకోరు, మేబీ బతుకమ్మ అలుగుతుందేమో, అలాగే నైవేద్యం కూడా పెట్టరు. ఏడవ రోజు వేపకాయల బతుకమ్మ, అంటే ఆ రోజు బియ్యం పిండితో వేప పండ్ల ఆకారంలో ముద్దలు కట్టి నూనెలో వేంపి అమ్మకి నైవేద్యంగా సమర్పిస్తారు. ఎనిమిదో రోజు వెన్నెముద్దల బతుకమ్మ, అంటే ఆ రోజు వెన్నెముద్దలతో చేసిన నైవేద్యాన్ని సమర్పిస్తారు. 9వ రోజు సద్దుల బతుకమ్మ, అంటే అది చివరి రోజు. ఈ రోజు వివిధ రకాల పూలతో చాలా పెద్దగా బతుకమ్మను చేసుకొని చాలా రకాల నైవేద్యాలను పెట్టుకుంటారు. 9వ రోజు పెట్టే నైవేద్యంతో ఖచ్చితంగా దోసపండు పెడతారు. ఇంకా నువ్వులు, పల్లీలు, పెసర్లు, బియ్యం, మొక్కజొన్న, కొబ్బరి, జొన్నలు, ఇలా చాలా రకాల ధాన్యాలతో సత్తులను చేసి వాటితో పాటు పెరుగన్నం కూడా నైవేద్యంగా సమర్పించి గౌరమ్మను పూజించుకుంటారు. ఇక బతుకమ్మను ఎలా చేస్తారు అంటే, ప్రకృతిలో దొరికే వివిధ రకాల పువ్వులతో చేస్తారు. అవి ఏంటంటే తంగేడు పువ్వు, గునుగు పువ్వు, టేకు పువ్వు, సీతజడ పువ్వులు, బంతి చామంతులు, నందివర్ధన, గోరింట, రుద్రాక్ష, కట్ల, ఇంకా ముఖ్యమైన మన గౌరమ్మతో సమానమైన గుమ్మడి పువ్వుల్ని కూడా వాడతారు. ఇక బతుకమ్మ సంబరాలు ఎలా చేసుకుంటారంటే, ఊళ్ళో ఆడవాళ్ళంతా వాళ్ళు చేసుకున్న బతుకమ్మలు తీసుకొని వెళ్ళి ఒక చోట పెట్టుకొని వాటి చుట్టూ నిల్చొని చప్పట్లు కొడుతూ పాటలు పాడుతూ సంతోషంతో జరుపుకుంటారు. మరి నేను ఒక పాట పాడుతాను, వింటారా? రాములోరు ఎదురాయనమ్మో ఈ వాడలోన, రాములోరు ఎదురాయనమ్మో ఈ వాడలోన, చిత్తూ చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ, చిత్తూ చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ, బంగారు బొమ్మ దొరికినమ్మో ఈ వాడలోన, వెండి బిందె తీసుకవెలది నీళ్ళకుపోతే, వెండి బిందె తీసుకవెలది నీళ్ళకుపోతే, వెంకటేశుడెదురాయనమ్మో ఈ వాడలోన, వెంకటేశుడెదురాయనమ్మో ఈ వాడలోన, చిత్తూ చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ, చిత్తూ చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ, బంగారు బొమ్మ దొరికినమ్మో ఈ వాడలోన, బంగారు బొమ్మ దొరికినమ్మో ఈ వాడలోన, బంగారు బిందె తీసుకబామ నీళ్ళకుపోతే, బంగారు బిందె తీసుకబామ నీళ్ళకుపోతే, భగవంతుడెదురాయనమ్మో ఈ వాడలోన,
భగవంతుడెదురాయనమ్మో ఈ వాడలోన. చిత్తూ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ, చిత్తూ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ. బంగారు బొమ్మ దొరికినమ్మో ఈ వాడలోన, బంగారు బొమ్మ దొరికినమ్మో ఈ వాడలోన. పగిడి బిందె తీసుకపడతి నీళ్ళకు పోతే, పగిడి బిందె తీసుకపడతి నీళ్ళకు పోతే. పరమేశుడెదురాయనమ్మో ఈ వాడలోన, పరమేశుడెదురాయనమ్మో ఈ వాడలోన. చిత్తూ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ, చిత్తూ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ. బంగారు బొమ్మ దొరికినమ్మో ఈ వాడలోన, బంగారు బిందె దొరికినమ్మో ఈ వాడలోన. ముత్యాల బిందె తీసుకముడితా నీళ్ళకు పోతే, ముత్యాల బిందె తీసుకముడితా నీళ్ళకు పోతే. ముద్దు కృష్ణుడెదురాయనమ్మో ఈ వాడలోన, ముద్దు కృష్ణుడెదురాయనమ్మో ఈ వాడలోన. చిత్తూ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ, చిత్తూ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ. బంగారు బొమ్మ దొరికినమ్మో ఈ వాడలోన, బంగారు బొమ్మ దొరికినమ్మో ఈ వాడలోన. రాగి బిందె తీసుకురమని నీళ్ళకు పోతే, రాగి బిందె తీసుకురమని నీళ్ళకు పోతే. రాములోడు ఎదురాయనమ్మో ఈ వాడలోన, రాములోరు ఎదురాయనమ్మో ఈ వాడలోన. చిత్తూ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ, చిత్తూ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ. బంగారు బొమ్మ దొరికినమ్మో ఈ వాడలోన, బంగారు బొమ్మ దొరికినమ్మో ఈ వాడలోన. ఏమేమి పువ్వప్పునే గౌరమ్మ, ఏమేమి కాయప్పునే గౌరమ్మ, ఏమేమి పువ్వప్పునే గౌరమ్మ, ఏమేమి కాయప్పునే గౌరమ్మ. తంగేడు పువ్వప్పునే గౌరమ్మ, తంగేడు కాయప్పునే గౌరమ్మ, తంగేడు పువ్వప్పునే గౌరమ్మ, తంగేడు కాయప్పునే గౌరమ్మ. తంగేడు చెట్టు కింద ఆట చిలకల్లార, పాట చిలకల్లార, కలికి చిలకల్లార. కందుమ్మ గుట్టాలు, రానుగో నడుగులు, తీరుద్దరాక్షాలు, దారుగోరంటాలు. ఘనమైన పొన్న పువ్వే గౌరమ్మ, గజ్జల ఒడ్డానమే గౌరమ్మ, ఘనమైన పొన్న పువ్వే గౌరమ్మ, గజ్జల ఒడ్డానమే గౌరమ్మ. ఏమేమి పువ్వప్పునే గౌరమ్మ, ఏమేమి కాయప్పునే గౌరమ్మ, ఏమేమి పువ్వప్పునే గౌరమ్మ, ఏమేమి కాయప్పునే గౌరమ్మ. గుమ్మాడి పువ్వప్పునే గౌరమ్మ, గుమ్మాడి కాయప్పునే గౌరమ్మ, గుమ్మాడి పువ్వప్పునే గౌరమ్మ, గుమ్మాడి కాయప్పునే గౌరమ్మ. గుమ్మాడి చెట్టు కింద ఆట చిలకల్లార, పాట చిలకల్లార, కలికి చిలకల్లార. కందుమ్మ గుట్టాలు, రానుగో నడుగులు, తీరుద్దరాశాలు, తారుగోరంట. ఘనమైన గన్న పువ్వే గౌరమ్మ, గజ్జల వడ్డానమే గౌరమ్మ, ఘనమైన పొన్న పువ్వే గౌరమ్మ, గజ్జల వడ్డానమే గౌరమ్మ. ఏమేమి పువ్వప్పునే గౌరమ్మ, ఏమేమి కాయప్పునే గౌరమ్మ, ఏమేమి పువ్వప్పునే గౌరమ్మ, ఏమేమి కాయప్పునే గౌరమ్మ. కట్లాయి పువ్వప్పునే గౌరమ్మ, కట్లాయి కాయప్పునే గౌరమ్మ, కట్లాయి పువ్వప్పునే గౌరమ్మ, కట్లాయి కాయప్పునే గౌరమ్మ. కట్లాయి చెట్టు కింద ఆట చిలకల్లార, పాట చిలకల్లార, కలికి చిలకల్లార. కందుమ్మ గుట్టాలు, రానుగోలు, తీరుద్దరాశాలు, తారుగోరంటాలు. ఘనమైన పొన్న పువ్వే గౌరమ్మ, గజ్జల ఉద్దానమే గౌరమ్మ, ఘనమైన పొన్న పువ్వే గౌరమ్మ, గజ్జల ఉద్దానమే గౌరమ్మ. నా పాట బాగుందా? నేను చెప్పిన బతుకమ్మ ముచ్చట్లు నచ్చినాయా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మనం దసరా ముచ్చట్లు ఇంకా మన పిండి వంటల గురించి మాట్లాడుకుందాం. ఆ వీడియో మీ వరకు రావాలి అంటే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్ లో పెట్టుకోవాలి. అప్పుడే కదా మీకు నా వీడియో నోటిఫికేషన్ వచ్చేది. రామ 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 ఉయ్యాలో, రామనే శ్రీరామ ఉయ్యాలో, రామ రామ నంది ఉయ్యాలో, రాగమెత్తరాదు ఉయ్యాలో. నెతి మీద సూర్యుడ ఉయ్యాలో, నేలవన్నే కాడ ఉయ్యాలో. పాపిట్లో చంద్రుడ ఉయ్యాలో, బాలకుమారుడ ఉయ్యాలో. పెద్దలకు వచ్చింది ఉయ్యాలో, పెద్దల అమావాస ఉయ్యాలో. బాలలకు వచ్చింది ఉయ్యాలో, బతుకమ్మ పండుగ ఉయ్యాలో. తెల్ల తెల్ల గుళ్ళు ఉయ్యాలో, తెల్లయమ్మ గుళ్ళు ఉయ్యాలో. 12 ఏళ్ల కింద ఉయ్యాలో, పాడుబడ్డ గుళ్ళు ఉయ్యాలో. తెల్లయి వెమలాడ ఉయ్యాలో, రాజన్న గుళ్ళు ఉయ్యాలో. నల్ల నల్లయి గుళ్ళు ఉయ్యాలో, నల్లయమ్మ గుళ్ళు ఉయ్యాలో. నల్లయి నల్గొండ ఉయ్యాలో, నరసింహ గుళ్ళు ఉయ్యాలో. పచ్చ పచ్చని గుళ్ళు ఉయ్యాలో, పచ్చయమ్మ గుళ్ళు ఉయ్యాలో. పచ్చయి పర్వతాల ఉయ్యాలో, మల్లన్న గుళ్ళు ఉయ్యాలో. పర్వతాల మల్లన్న ఉయ్యాల, పదములు సెలవయ్యే ఉయ్యాలో. రామ 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 ఉయ్యాలో.